మీరు రాయలసీమ ప్రాంత వాసులుగా అక్కడ బంధాలు ఎలా ఉంటాయి? ఒక అన్న, చెల్లి, తల్లి అన్నీ ఒక మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకు అడుగుతున్నానంటే విజయమ్మ గారికి ఒక విచిత్ర పరిస్థితి వచ్చింది. సొంత కొడుకు, సొంత కూతురు ఒక ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చారు. వచ్చి ఇద్దరు ఒక్కొక్క వేరే వేరే పార్టీలో ఉన్నారండి. కాంగ్రెస్ ఒకళ్ళు, ఒకళ్ళేమో వైఎస్ఆర్‌సీపీ. అసలు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మానసిక పరిస్థితి కానీ అంటే ఒక తల్లిగా. మామూలుగా అయితే ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది. అవునండి. ఇప్పటికి కూడా చాలామంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉన్నంతవల్ల మ్యారేజ్ అవుతానే వెళ్ళిపోతుంటారు పక్కకు. ఎవరి సంసారాలు వాళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి వేరు. అంటే రాజకీయంగా కొన్ని కుటుంబాలు, వీళ్ళ కుటుంబమే కాదు, రాజకీయంగా కొంచెం వైరుధ్య భావాలు ఉంటున్నాయి ఇటీవల కాలంలో. మామూలుగా అన్నదమ్ముల మధ్య ఒకరు ఒక పార్టీలో ఉండడం, ఒకరు ఇంకో పార్టీలో ఉండడం, ఇటువంటివి కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. జరగటం లేదు, మొత్తం అంతా వసుదైక కుటుంబంగా ఉన్నారని చెప్పేదానికి లేదులేండి. రాజకీయ పరిస్థితుల వల్ల కొందరు ఈ పార్టీలో ఉంటారు, కొందరు ఆ పార్టీలో ఉంటారు, రకరకాల. ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఏంటంటే మనసు ఇదివరకు అంటే కూతురుని సపోర్ట్ చేసింది. ఎందుకంటే తెలంగాణ వెళ్ళింది కాబట్టి కొడుకేమో ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణకి వెళ్తుందిలే అని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకే రాష్ట్రంకి వచ్చారండి. అది వేరు. కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరేటప్పుడు కూడా అమ్మ కూతురు మాట్లాడుకుంటారు. కానీ విమర్శిస్తున్నారండి జగనన్న రెడ్డి, జగన్ రెడ్డి అని. రాజకీయ పార్టీలో చేరిన తర్వాత ఆ రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా. పిసిసి అధ్యక్షురాలు అయింది. అధ్యక్షురాలు అయినాక తప్పకుండా కాంగ్రెస్ పంతాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని రాజకీయమైన విమర్శలు ఉంటాయి, తప్పవు కదా. కాంగ్రెస్కు విమర్శించకుండా భజన చేస్తే కాంగ్రెస్ అన్నుంగు పచ్చమవుతుంది. అంటే బాధపడతారేమో, బాగా చెప్పుంటారేమో, వద్దులే అని అంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ సమస్య వేరనుకో, కుటుంబంలో ఉండే సమస్య, కుటుంబ వైషమ్యాలు ఉన్నాయి, కొంత బాగా పరిష్కారాలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో మెర్జ్ చేసింది. మెర్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండమని రిక్వెస్ట్ చేసినారు. గతంలో అయితే వద్దనుకొని ఉన్నారు. ఇటీవల కాలంలో నాకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా పిసిసి అధ్యక్షురాలు తీసుకొని పోవాల్సింది వచ్చింది. అంటే విమర్శిస్తున్నారు కదా, ఆవిడ బాధపడతారు. పార్టీ వ్యవహారాలు వేరు, రాజకీయాలు వేరంటే కదా. రాజకీయాలను సారికి కుటుంబాన్ని చూసుకుంటుంటే మనకి రాజకీయాలు కానీ తల్లికి ఏమవుతుందంటే కొడుకు కూతురు విమర్శలు ఉండొచ్చు. ఇప్పుడు వేరే వేరే పార్టీల్లో ఉన్నారు కదా, చాలా కుటుంబాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు రాజకీయంగా ఆ పార్టీ లైన్ గురించి మాట్లాడతారు. అదే ఆమె అధ్యక్షురాలు అయినప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మీరు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి తమ్ముడు ఉన్నాడు, అన్నున్నాడు. ఉన్నప్పుడు తప్పదు కదా, విమర్శలు తప్పదు కదా. దానికి అధ్యక్షుడు సపరేటు, ముఖ్యమంత్రి సపరేటు లేరు. ముఖ్యమంత్రి అధ్యక్షుడు ఒకరే అయిపోయినాడు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఒకరే, ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకొకటి ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలు విమర్శించేటప్పుడు తప్పకుండా ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఇంకా బాధపడకూడదు అర్థం చేసుకుని చూసినాను కదా. నిన్న ఒక స్టేట్మెంట్ చూసినాను. జగన్ గారు బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ తాకట్టు పెట్టినారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి తాకట్టు పెట్టినారు అని విమర్శించింది. అది అక్కడ జరుగుతుండేదే కదా. ఆయనకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్లో మెలుగుతున్నది. ఎందుకంటే ప్రతి బిల్లులోనూ కూడా కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులందరూ బీజేపీ అనుకూల వైఖరినే తీసుకోవాల్సింది. కామన్ సివిల్ కోడ్లు అయితేనేమి, మిగతాటి కొన్ని 370 రద్దప్పుడు అయితేనేమి వాళ్ళు అక్కడే సపోర్ట్ చేసినారు. అంటే కొంతమంది కామన్ పీపుల్ అంటే జనానికి అర్థమైన విషయం ఏంటంటే ఇది ఎవరు వదిలిన బాణం. వాళ్ళు ఏమంటారంటే జగనే పంపించారని కొంతమంది, అంటే నెగిటివిటీ ఓటు ఉంది, ఆ నెగిటివ్ ఓటుని డైవర్ట్ చేయడానికి పంపించారు అలా అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జ్యుడిషియల్ రిమాండ్స్కు. వెళ్ళినప్పుడు పార్టీని
ముందుకు వాళ్ళమ్మ ముందుకు నడిపిస్తున్నది, వాళ్ళమ్మ ఉన్నది, మిగతా సహచరులతో కలిసి వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు ఆమెను నిల్చోబెట్టి. ఎన్నికల క్యాన్వాస్ పోయినారు, పాదయాత్ర చేపట్టింది షర్మిల గారు. పాదయాత్ర చేపట్టినప్పుడు దాంట్లో జగనన్న గారు వదిలిన బాణాన్ని ఆమె అన్నదిలేండి. జగనన్న గారు వదిలిన బాణాన్ని అప్పటికి అందరూ సయోధ్యగానే ఉన్నారు. ఆయనకు షర్మిల సపోర్ట్ ఇచ్చింది, తర్వాత వాళ్ళ తల్లి కూడా సపోర్ట్ చేసి ఎన్నికల క్యాన్వాస్లో కూడా పాల్గొన్నారు. ఎన్నికల ముందర కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసినారు. ఇవన్నీ జరిగినాయి. అప్పుడు జరిగినాయి కానీ తర్వాత ఈ వైషమ్యాలు వచ్చినాయి కుటుంబంలో, పరిష్కారాల సమస్యలో వైషమ్యాలు వచ్చినాయి. వైషమ్యాలు వచ్చినాక వైఎస్ఆర్సీపీని ఇక్కడ పెట్టింది కదా. రాజకీయంగా కూడా కాంగ్రెస్ వదిలిన బాణం లేదంటే జగన్ వదిలిన బాణం ఇలా కావాలని పెట్టారు అంటున్నారంటారు. అది దాంట్లో వాస్తవం ఉండదులేండి. ఈ ఊరికే ఏదో సామాన్యులు అనుకునేటి ఆ స్థాయికి ఒక తూరి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి వెళ్ళడం అంటే కనుక ఆయన వదిలిన బాణం అయితే కనుక విమర్శించదు కదా. ఆ మాటలు వేరుంటాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు వేరుంటాయి. ఆమె ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా. ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఒకటి రెండు అని అనుకోండి. అందులో కాంగ్రెస్ పార్టీ తరఫున 2 జిల్లా పర్యటిస్తుంది, జిల్లా పర్యటనలు చేస్తుంది. 2 జిల్లాలు అయిపోయినట్టున్నాయి, 3వ జిల్లా జరుగుతానంటుంది. వదిలిన బాణం అయితే కనుక సమర్థించే వాళ్ళైతే ఆ సారథ్యం వేరే విధంగా ఉంటుంది. రాజకీయాల్లో ఒకతూరి పార్టీకి నాయకత్వం వహించినాక తప్పకుండా ఆ పార్టీ లైన్ను, ఆ పార్టీని ముందుకు తీసుకుపోతేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. అంటే మీ అనుభవం ప్రకారం షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా, లేదంటే ఎంపీగా ఎక్కడి నుంచి అవి ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనకు సోనియా గాంధీ ముఖ్య కారకురాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విముఖత ఏర్పడిపోయింది సోనియా గాంధీ పట్ల. సోనియా గాంధీ పట్ల అంటే కాంగ్రెస్ పట్ల కూడా విముఖత ఏర్పడి ఆ పార్టీలో ఉండే నాయకులందరూ తలా ఒక దళం వెళ్ళిపోయినారు. వైఎస్ఆర్సీపీలో మెజారిటీ చేరినారు. తెలుగుదేశం కూడా కొందరు వెళ్ళిపోయినారు. రకరకాలుగా కొందరు రిటైర్ అయిపోయినారు. రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నాయకత్వం లేకుండా పోయినది. ఏదో 4-5 మంది నాయకులు మాత్రమే మిగిలినారు. అక్కడొక జిల్లాకు, అక్కడొక జిల్లాకు, అక్కడొక జిల్లాకు చూస్తే రాజకీయం వచ్చే ముఖ చిత్రం చూస్తే అనంతపురంలో రఘువీరారెడ్డి ఒకరే ఉన్నారు. తర్వాత చిత్తూరు జిల్లాలో చింతామోహన్ ఉన్నారు. కడప జిల్లాలో తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇటు పోతే నెల్లూరులో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, కృష్ణా జిల్లా కానీ ఎవరు లేరు. ఈస్ట్ గోదావరిలో ఏదో పల్లంరాజు ఉన్నాడు, వెస్ట్ గోదావరిలో రుద్రరాజు ఉన్నట్టున్నారు. ఇంకా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లేరు, ఎవరు లేరు నాయకులు, సగమైన నాయకులు ఉండొచ్చు, చిన్న నాయకులు అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఆమె పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత జిల్లాలు పర్యటన చేసి కూడగడుతున్నారు. ఇప్పుడు కొంత నాయకత్వం రావచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో టికెట్లు కొందరికి ఇవ్వనని బహిరంగంగానే చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు. అసంతృప్తి నాయకులు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనకు టికెట్ ఇవ్వనున్నారు, రాజీనామా చేస్తున్నారు. ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆమె నాయకత్వంలో చేరినారు. అట్లా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసంతృప్తి కాంగ్రెస్కి రావచ్చు. కాకపోతే ఏమిరా, ఎందుకంటే ఈ షర్మిల గారు ఎక్కడ పోటీ చేస్తారు? ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. మొత్తం ఎస్సీ ఎస్టీలు ఇంత మునుపు కాంగ్రెస్ మద్దతు ఇస్తారు, మైనారిటీస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పొద్దున మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు లేకపోయి కొంత చేరువైనప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి, ఆ విముఖత అనేది పోయింది. ఇప్పుడు ఈమె ముందుకు వెళ్ళి తీసుకున్నప్పుడు, నాయకత్వం తీసుకున్నప్పుడు కొంత పార్టీ బలపడేది. బలపడినా కానీ ఈ ఎన్నికల్లో అయితే ఇంక టైం కూడా లేదు, నోటిఫికేషన్ వస్తుంది, దగ్గరలో ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీని కూడా ఆర్గనైజ్ చేసేదానికి టైం లేదు. ఇంకా 1 సంవత్సరం ముందట ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొని ఉంటే అది వేరేగా ఉండింది ముఖ చిత్రం, కాంగ్రెస్ ముఖ చిత్రం.
ఇప్పుడే తీసుకున్నది కాబట్టి ఆమె అన్ని జిల్లాలు తిరిగి పర్యటించేదానికి కూడా సమయం లేదు. అటువంటప్పుడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మరి ఆమె కంటెస్ట్ చేయాలా, ఎక్కడ కంటెస్ట్ చేస్తారు ఏమనంటే, ఆమె రాష్ట్రం అంతా తిరుగుతుందో కంటెస్ట్ చేస్తుందో లేదో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే పెద్ద అధికారంలోకి వస్తామో ఇంకొకటో ఊహించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సమస్య ఉంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు నేను ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి కాంగ్రెస్కు ఈమె సారథ్యం వహించినప్పుడు కొంత రేపు అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టుకోగలిగితే, చిన్నోళ్ళో పెద్దోళ్ళో పెద్ద నాయకులు ఎవరినన్నా చూసి నిలుపుకోగలిగితే ఈ ఎన్నికల్లో కొంత ఓట్ బ్యాంక్ చీలొచ్చు. 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ ఎంత అని నేను చెప్పలేను, కానీ చీలే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పడే ఓట్లన్నీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వర్గాల నుంచే పోతాయి ఓట్లు. ఎందుకంటే ముందర కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ అనుబంధాలు కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనుబంధం ప్రకారం పోవచ్చు. పోయినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇప్పుడే రాదు, 2029కి ఆమె ట్రై చేయొచ్చు. అంటే ఈవిడ పోటీ చేశారు కొన్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ, ఈవిడికి సీటు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. అది చెప్పలేనులేండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తుల కంటే కూడా పార్టీ మీద ఉంటుంది. కాకపోతే రీజనల్ పార్టీస్లో వాళ్ళే నాయకులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు కదా, నాయకత్వం ఒకచోట ఉంటుంది. ఇక్కడ కొంత షర్మిల నాయకత్వం వహించింది కాబట్టి ఆ పార్టీకి కొంత మేరకు ఊపు తెచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఊపు అయితే పూర్తి మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు కాదు. ఎంత వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, ఎంత మద్దతు వస్తుంది అనేది కొంత సమయం పడుతుంది. 2029కి ఆ పార్టీ పుంజుకోవచ్చు.